ప్రపంచానికి ఎవరు మార్గదర్శకం అంటే పిరమిడ్ మాస్టరు. ఎందుకంటే ఒకానొక జీసస్, ఒకానొక బుద్ధ, ఒకానొక వర్ధమాన మహావీర్, ఒకానొక ఓషో, ఒకానొక రమణ మహర్షి, ఒకానొక సోక్రటీసు, ఒకానొక కబీరు, ఒకానొక వేమన, ఒకానొక వీరబ్రహ్మణ అందరూ కలిపితే వచ్చిన వాడే పిరమిడ్ మాస్టరు. అర్థము పరమార్థము, స్వధర్మము పరధర్మము. స్వధర్మంలోనూ ఉండాలి, పరమార్థంలోనూ ఉండాలి, పరధర్మంలోనూ ఉండాలి, అర్థంలోనూ జీవించాలి, పరమార్థంలోనూ జీవించాలి. మై డియర్ ఫ్రెండ్స్, అలా జీవిస్తూ ఉన్నవాడే పిరమిడ్ మాస్టరు. ఓషోలో ఉత్సవాన్ని చేసుకుంటున్నాడు, మహావీరుడిలాగా అహింసలో ఉన్నవాడు, బుద్ధుడిలాగా ధ్యానంలో ఉన్నవాడు, రమణ మహర్షిలాగా జ్ఞానంలో ఉన్నవాడు, సోక్రటీస్ లాగా ప్రశ్నోత్తరాలు చేసేవాడు, కబీర్ లాగా సామాజికంలో ఆధ్యాత్మిక రంగనిచ్చినవాడు, వేమనలాగా ఉన్నవాడు, వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఉన్నవాడు. ఏమని చెప్పవలే పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం, ఎంతని చెప్పవలే.